ఈ విస్తృత స్థాయి సమావేశం పెట్టడానికి ప్రధాన కారణాలు 3 ఉన్నాయండి. 3 ఎజెండాగా మనం ఈరోజు తీసుకున్నాం. నిజంగా అదృష్టం ఉంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడంట. అలాగా రేపు 1వ తారీఖున మనందరి యొక్క దేవుడు, మనందరి యొక్క పూజ్యులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పాడేరుకి 1వ తారీఖున రావడం ఇది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి రాష్ట్రం అంతా మన కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ మన పాడేరు వరకు కొంత వెనుకబాటుతనం ఉండడమే కాదు, కోల్పోయామేమో అని బాధతో ఉన్నటువంటి మన కార్యకర్తల్ని, మన నాయకులని అందరినీ ఏకం చేసి ఇంకా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి నేనున్నాను. మీరందరూ గ్రామాలకు వెళ్ళి పార్టీని బలోపేతం చేయండి, మీకు ఏ అవసరాలు ఉన్నా సరే నేను చూసుకుంటానని చెప్పి ఒక భరోసాగా ఇప్పటికే మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. రేపు 1వ తారీఖున కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, ఒక గౌరవప్రదంగా వెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన పాడేరుకి ఒక పెన్షన్ ఇవ్వడానికే కాదు, ప్రత్యేకించి మన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం కూడా అది మనందరి అదృష్టం. మనమందరం వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాం, అమరావతి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే ఏం చెప్పుకోవాలో, అంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ స్థితిగతులు ఏంటో అన్నది చెప్పుకోవడానికి రామకృష్ణ గారు కూడా దాని కూర్చుంటలతో సమావేశం అవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే ఆ స్థలం కూడా చూడడానికి వెళ్ళాము. అది మన అదృష్టం. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలం అయింది. రాష్ట్రంలో మన పార్టీ వచ్చిందని ఆనందించాలో, ఇక్కడ మన పార్టీ లేదని చెప్పి ఏమవ్వాలో తెలియలేనటువంటి డైలమాలో రేపు సుపరిపాలనలో తొలి అడుగు రాబోయే కాలంలో మరలా మనం గెలిపించుకోవడానికి మన పాడేరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి, రాబోయే స్థానిక సంస్థలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచేదానికి మనందరికీ మనోధైర్యం ఇవ్వడానికి వారు మనతో ప్రత్యేకించే సమావేశాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అది శుభపరిణామం. ఆ విషయాలన్నీ మీకు ఇప్పుడు చెప్తేనే రేపు 1వ తారీఖు కల్లా మనం అంతా కూడా రావడం జరుగుతుంది. రెండో విషయం, ఇప్పుడు ఏదైతే సంస్థాగత ఎన్నికలు జరుగుతుందో గతంలో లాగా కాకుండా చాలా పారదర్శకంగా, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా, అదో మా వాళ్ళు వేసేసారు, వీళ్ళకి వేసేసారు, వాళ్ళకి వేయలేదు, ఇలా కాకోకుండా ప్రతి మండలానికి కూడా అబ్జర్వర్స్ని పెట్టి వాళ్ళ మీద ఒక 2 ఎలక్షన్ ఆఫీసర్స్గా పెట్టి వారి మీద మళ్ళా ఒక మన శాసన మండలి సభ్యుల్ని అబ్జర్వర్గా పెట్టి పాడేరు నియోజకవర్గంలో చాలా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీల్ని వేసుకునేటటువంటి ప్రక్రియ కోసం ఈ సిస్టమ్ మన తెలుగుదేశం పార్టీ మనకు అది ఇవ్వడం జరిగింది. కనుక ఆ అబ్జర్వర్స్ని మీకు పరిచయం చేయాలా. అలాగే రేపు మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మొత్తం క్యాడర్ ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా వారికి సహకరించి ఏకగ్రీవంగా మనం తీర్మానాలు చేసుకుంటే అది నిజంగా మనందరికీ బాగుంటుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటి వరకు మనం ఎక్కడా కూడా ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేవు. ఏదో చిన్న అలకలు ఉంటాయేమో కానీ మనకేమి భేదాభిప్రాయాలు లేదంటే కనుక కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ మనకు అలాంటివి ఏమీ లేవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం మనం తీసుకోవడమే కాదు, ఖచ్చితంగా గతంలో ప్రతిపక్షంలో ఉండి భవిష్యత్తు గ్యారంటీలు చేశాం, ఇదేమి కర్మ రాష్ట్రానికని చేశాం, అలాగే శంకారావం చేశాం, బాదురే బదులు కార్యక్రమాలు చేశాం. అంత చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వలన మనం కోల్పోవచ్చేమో కానీ
పార్టీ అలాగే ఉంది. పార్టీ చాలా బలమైంది. ఇంకా వైసీపీ నుంచి కూడా మనకు కొంత నాయకులే పార్టీలోకి చేరిక వలన ఒక్కొక్క మండలం బలంగా కూడా తయారైంది. ఇంకా ఇంకా ఈ బలాన్ని మనం అందిపుచ్చుకొని రేపు స్థానిక సంస్థల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పక్కా పాడేరంటే తెలుగుదేశం అనేలాగా చేసేటటువంటి గట్టి ఒక చిత్తశుద్ధ పనిచేసే నాయకులంతా మనం ఇక్కడ ఉన్నాం కనుక మన యొక్క ఐక్యమత్యమే రేపొద్దున్న మనల్ని కాపాడుతుంది. ఆ దిశలో మనం వెళ్ళడానికి ఈరోజు పార్టీ మనకు కొన్ని దిశానిర్దేశం చేయడానికి అబ్జర్వర్స్ని పంపించారు. అంతేకాకుండా ఈరోజు కేఎస్ఎస్లు ఏదైతే కేఎస్ఎస్లు ఉందో గతం నుంచి కూడా మనం చెప్తున్నాం, ప్రతి 30 మందికి ఒక కేఎస్ఎస్ చేసుకోవాలని. ఆ రకంగా ఒక బూత్కి ఒక 20 నుంచి 30 మంది దాకా కూడా కేఎస్ఎస్లు పడుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి ఎవరైనా ప్రతి ఒక్క నాయకుడు కూడా కేఎస్ఎస్ లో ఉండాలి. కేఎస్ఎస్ లో లేకపోతే మనం అసలు సభ్యత్వం తీసుకున్నందుకు ఇక్కడ నాయకులుగా మనం పని చేయలేము. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా కేఎస్ఎస్ లో ఇంకా కేఎస్ఎస్లు వేయించుకోవాలనుకున్న వాళ్ళు, అలాగే ఇంకా కేఎస్ఎస్ని నమోదు చేయించుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఇంకా ఈ రోజు రేపు మనకు టైం ఉంది. ఎందుకంటే 1వ తారీఖు వచ్చేటప్పటికల్లా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికల్లా ఈ కమిటీల్ని మనం పూర్తి చేసుకోవాలన్నది ఒక ఆలోచన చేస్తున్నాం కనుక దయచేసి ఎవరైనా కేఎస్ఎస్లు వేసుకోకపోతే కేఎస్ఎస్ని మాత్రం నమోదు చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను ఈ సభాపూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇంకా రాబోయే కాలంలో ఈ సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమానికి రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అమరావతిలో మన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సుపరిపాలన తొలి అడుగు ఆ కార్యక్రమాలు కూడా ఎలా చేయాలి, ఎలాగ మనం టెక్నికల్గా ప్రతి ఇంటింటికి వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ఫస్ట్ పెన్షన్ 4,000 ఇస్తామన్నది నెలకి మొదటి రోజునే ఇస్తున్నాం. ఒకవేళ అది ఆదివారం అయితే ముందు రోజునే ఇస్తున్నాం. ఇలా ఇచ్చినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే మన కూటమి ప్రభుత్వం. ఇది మన ప్రజల్లోకి తీసుకుపోవాలి. అలాగే దీపం 2 పథకం అన్నాం భవిష్యత్తు గ్యారంటీలో. నాగబ్బాయి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అది కూడా ఇప్పుడు ఇస్తున్నాం. అలాగే ఈ వైసీపీ వాళ్ళు విషం కక్కే మాట్లాడారు. ఏది ఇంకా తల్లికి అందరం ఇప్పుడు మనం అందరం వాళ్ళని గట్టిగా ప్రశ్నించాలి. మీరు ఒక్క బిడ్డడికే ఇచ్చారు, మేము 3 కాదు 4కి ఇచ్చామని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఆగస్టు 15 కల్లా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది అది కూడా తొందరలోనే చేయబోతున్నారు. దాదాపుగా 70-80% మన సంక్షేమ పథకాల్ని భవిష్యత్తు గ్యారంటీలో ఉన్నటువంటి పథకాల్ని ఇప్పటికే సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. సంవత్సర కాలం పూర్తయింది. మరి ఈ విషయాలన్నీ మనం చెప్పుకోవాలి కదా. ఏదో మామూలుగా మీటింగులు పెడితే కొంతమందే వింటారు. అందుకనే గతంలో ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి ఇంటింటికి వెళ్ళి మనం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అర్హులా కాదా అని లెక్కలేసి ఇచ్చామో ఇప్పుడు కూడా రేపు సుపరిపాలన తొలి అడుగులో కూడా అలాంటి కార్యక్రమాలే చేపట్టేదానికి ఈరోజు ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టుకుంటే మీ అందరికీ అవగాహన వస్తుంది. అలాగే బాబు గారు వచ్చినప్పుడు మన యొక్క స్థితిగతుల్ని మన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది కనుక బాబు గారు కూడా మనలందరితో ఇంటరాక్షన్గా ఉండి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నందుకు ఇది నిజంగా అది మనం అంతా కూడా ఈరోజు ఇప్పుడే మాట్లాడి వచ్చాం. ఖచ్చితంగా కార్యకర్తల మీటింగ్ ఉండాలన్నప్పుడు అది ప్రత్యేకించి దాన్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా మనకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు కనుక మనం కూడా పార్టీకి ఐకమత్యంగా పనిచేద్దాం.
పార్టీని గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకి, నా కుటుంబ సభ్యులందరికీ